Audio Jungle. Audio Jungle. మామనార్ గృహప్రవేశం చిన్నమ్మ వాళ్ళ గృహప్రవేశంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్దాం పదండి. టైం వచ్చేసి 7:30. ఇక్కడే దగ్గర మహబూబ్ నగర్లో గృహప్రవేశం, అందుకే వెళ్ళిపోతే 1 అవర్లో వెళ్ళిపోతాం. హెల్మెట్ ఆనే ఉందా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నుండి మన చైన్ అనమాట. అటు వేరే వాళ్ళ చైన్ ఇంకా కొయ్యలేదు వాళ్ళది. తర్వాత వేసారు కనుక కొయ్యలేదు. మన చైన్ అయితే కోసేసాం కదా, ఒడ్లు కూడా పట్టేసాం మార్కెట్కు. తర్వాత ఇది ఏప్రిల్ 26న సండే. ఈ వీడియో వచ్చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి నేనైతే పిన్ని వాళ్ళ గృహప్రవేశం ఉందని చెప్పాను కదా మహబూబ్ నగర్లో భగీరథ కాలనీలో, అక్కడ దిగమని చెప్పారు. భూలక్ష్మి నగర్ ఏదో చెప్పారు. కొత్త కొత్త కాలనీలు అవుతున్నాయి కదా, ఎటు పోయినా కొత్త కొత్త కాలనీలు అవుతున్నాయి. ఈ భగీరథ కాలనీ అనేది ఎప్పుడైనా చాలా ఎండ నుంచి ఉంది లేండి. తర్వాత ఇప్పుడు అన్నీ వచ్చే కాలనీలు కొత్త కొత్తగా అవుతూ ఉన్నాయి. కాలనీలు తెలియదు అనమాట. ఇంకా అది కొత్త కాలనీ తెలియదు నాకు. అడ్రస్ వచ్చేసి భగీరథ కాడ దిగమని చెప్పారు. అక్కడ దిగి కాల్ చేశాను, ఆటో తీసుకునిరా అని అడ్రస్ చెప్పారు. లొకేషన్ మనకు చూశారు కదా. మా అత్తమ్మ అయితే ఒక సగం దూరం వరకు వచ్చి నిలబడింది. మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుందో అనేసి మా అత్తమ్మ ఊరికి వెళ్ళినా సరేనండి, అట్లాగే మేము వస్తున్నామని కాల్ చేస్తే, అక్కడ బస్ దిగాక వస్తున్నామని కాల్ చేస్తే బయట రోడ్ మీదకి వచ్చి నిలబడుతుంది అనమాట. ఇంకా రాకపోయారు అనేసి. మీ అత్తమ్మలు కూడా ఎంతమంది అత్తమ్మలు అలా నిలబడతారు? మేనమామ భార్యలు. మా మేనమామ భార్య అయితే అలాగే వచ్చి నిలబడుతుంది మా కోసము. రోడ్ మీద వచ్చి చూస్తూ ఉంటుంది అటు ఇటు. ఇంకా రాకపోయారు పిల్లలు అనేసి మళ్ళీ మేము వెళ్ళంగానే ఇంకా బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అత్తమ్మ. మా అత్తమ్మ చాలా మంచిగా చూసుకుంటుంది మమ్మల్ని. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ లేని లోటు మాకు ఎక్కడా కనిపించదు అనమాట. ఇప్పటికీ కూడా మేము మా పిల్లలే పెద్దగారు, మా పిల్లల పెళ్ళి అయింది ఇంకా అయినా కూడా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. మా అత్తమ్మ మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అమ్మమ్మ లాగానే. అమ్మమ్మ లేని లోటు ఎక్కడ కనిపించదు. తర్వాత మామయ్య కూడా అదేవిధంగా అమ్మ నాన్న లేకుండా మేనమామ ఉండాలంటారు కదా, మా విషయంలో అలాగే జరుగుతుంది. మా మేనమామ తల్లిదండ్రిలాగా చూసుకుంటాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ మేనమామ వీళ్ళంటే పెద్ద తాత కొడుకులు నలుగురు అనమాట. కాకపోతే అందరం బాగుంటారు ఊరు దగ్గర. నలుగురు మామూలు పెద్ద తాతకు, మాకేమో ఒకటే మేనమామ. కాకపోతే ఆ మామూలు కూడా చాలా బాగుంటారు అనమాట. అందరం కలిసే ఉంటారు. తర్వాత విడివిడిగా మామూలు అన్నట్టుగా ఉండరు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ మామ వాళ్ళే ఎక్కువ ఇది చేసేదన్నమాట. మా మామయ్య చిన్నగా ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా తర్వాత ఆ మామ వాళ్ళే చూసేదన్నమాట ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువ. తర్వాత వచ్చేసి ఇక మా అత్తమ్మ చెప్పింది కదా, టిఫిన్ చేసి పైకి రా, మళ్ళీ కిందికి పైకి ఏం తిరుగుతావు అనేసి. తర్వాత అక్కడ పిన్నికి బియ్యం పోయడము అవన్నీ జరిగినాయి కదా. నేనైతే పైకి వెళ్ళిపోయాను. పిన్నికి బియ్యం పోసారు మా అమ్మ వాళ్ళు. తర్వాత వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇక పైకి ఇంకా పిన్ని వాళ్ళు బ్యాగులు అన్నీ పైననే ఉన్నాయి. పైన రెడీ అయ్యిందా అనేసి పైకి వెళ్ళామన్నమాట. ఈ గృహప్రవేశం కోసమే నేను మహబూబ్ నగర్లో షాపింగ్ చేశాను అనమాట. శారీ డూప్లెక్స్ హౌస్ ఇది తమ్ముని వాళ్ళది. తర్వాత వచ్చేసి ఊర్లో కూడా ఉంది ఇల్లు వచ్చేసి. ఇక్కడ మహబూబ్ నగర్లో తమ్ముడు కట్టాడనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ పైన 2 బెడ్రూమ్స్, హాలు, కిందనేమో కిచెన్. ఎవరు ఇది ఇంకో ఛానల్ ఉంది
రథం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళే వరకు గృహప్రవేశం అన్నీ మార్నింగే అయితాయి కదా! అవన్నీ ఇక్కడ అమ్మ, పిన్ని, మా మా వదిన, తర్వాత వచ్చేసి మా అత్తమ్మ, మా అమ్మ ఇద్దరి మధ్యలో ఆడబిడ్డలు ఇద్దరి మధ్యలో మా అత్తమ్మ కూసున్నది. పిన్ని, అమ్మ, మామయ్య అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చెల్లెళ్ళు, పిన్ని వాళ్ళ కూతురు అందరూ వచ్చేసారు అప్పటికి. ఇక రథం అయితే జరుగుతూ ఉంది ముందు రూమ్లో. ఇది ఇక్కడ ఫ్యాన్ వేసుకొని అయితే కూర్చున్నాం. చాలా వేడి, ఏప్రిల్ లాస్ట్ వీక్ కదా. నేనైతే ఇక్కడ చైర్లో కూర్చున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మా కోడళ్ళు చూసారా లేట్గా వచ్చారు. తర్వాత అక్కడ వీడియో తీశాను కదా, మా పెద్దత్తమ్మ అనమాట. నలుగురు పెద్ద తాతకని చెప్పాను కదా, ఆమె పెద్దత్తమ్మ. తర్వాత వచ్చేసి ఫోటోలు ఇదివరకు మామయ్య అని చెప్పాను కదా, వాళ్ళు లాస్ట్ వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న చెల్లెలు కూతురు అనమాట. ఇక తర్వాత మళ్ళీ అప్పుడు పురుడికి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే చూడడము. తర్వాత వచ్చేసి నేనైతే మేమైతే ఇప్పుడు నాలుగో మామయ్య అని చెప్పాను కదా, చిన్న మామ అని చెప్పాను, పెద్ద తాత కొడుకు వాళ్ళ కూతురింటికి అయితే వెళ్తూ ఉన్నాము. ఎప్పుడు వెళ్ళలేదు హౌస్ కట్టినప్పటి నుంచి వాళ్ళు. ఇంకా తర్వాత సరేలే ఇప్పుడు వెళ్దామనేసి మామ కూతురింటికి అయితే వెళ్తున్నాము. ఉమా అమ్మాయి పేరు, వాళ్ళిద్దరు టీచర్లే. తర్వాత వచ్చేసి ఇక మహబూబ్ నగర్లోనే వాళ్ళ ఇల్లు కూడా చాలామంది ఉంటారులేండి. మహబూబ్ నగర్లో మా చుట్టాలు వచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మా మామయ్య కూతురింటికి అయితే వచ్చేసాము. కింద కిరాయికి ఇచ్చారేమో, తర్వాత పైన వాళ్ళు ఉంటారు. తర్వాత ఇక అందరం అయితే వచ్చాము. ఇక 2 క్యాబ్, తర్వాత ఒక ఆటో అయితే వచ్చాము. ఒక కారు కూడా వచ్చింది. తర్వాత వచ్చేసి మా అమ్మ వాళ్ళ కారు కూడా వచ్చింది. తర్వాత ఇక ఉమా అయితే ఇక్కడ టీ పెడుతుంది. కూల్ డ్రింక్ తాగేటోళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తుంది. నాకైతే కూల్ డ్రింక్స్ వద్దు, టీ కావాలని చెప్పాను. టీ అయితే పెడతా ఉంది. ఇక్కడ బాల్కనీ వచ్చేసింది. తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడము, ఏదో పనుండి గృహప్రవేశం కూడా వెళ్ళలేదన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు వెళ్ళాము. ఇక్కడ
టీ పెడుతుందమ్మ, నాకు ఏమొద్దురా టీ కావాలంటే, సరే పిన్ని టీ పెట్టిస్తా అని చెప్పి పిన్ని అంటారు వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇక్కడ దేవుని రూము, ఇంక తర్వాత ఇక్కడ 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. హాలు, కిచెన్. కిందనేమో సింగిల్ బెడ్‌రూమ్ ఉందంట. కిరాయికి ఇచ్చారో ఏంటో. తర్వాత వచ్చేసి మేము మళ్ళీ కాసేపు అంటే ఒక 2 అవర్స్ దాకా ఉన్నాం లెండి. మళ్ళా వెళ్ళిపోయామనమాట. మళ్ళీ తమ్ముని వాళ్ళు, చెల్లెల వాళ్ళ ఇంటికెళ్తామని వాళ్ళెళ్ళిపోయారు. తర్వాత నేను, అమ్మ అయితే పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాం మళ్ళీ. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హైదరాబాద్‌కొచ్చేసాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఐ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము మళ్ళీ ఇంటికి బయలుదేరాము. మేమైతే కార్‌లో వెళ్తున్నాము. తర్వాత మా మరదలు, మా సిస్టర్ ఉంది కదా! వాళ్ళందరూ అయితే ఆటోకొచ్చారు. ఇక ఇక్కడ బస్ స్టాండ్‌లో అయితే ఇంకా అందరూ చాలామంది ఉన్నారు. మా మరిది వాళ్ళు, మామయ్య వాళ్ళు ఎక్కడున్నారో అని చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా బ్యాగులు ఉన్నాయి గనుక చూస్తున్నామనమాట. అదిగో అక్కడ ఉన్నారని చెప్పాను. మా మరిది, బాబాయ్ అయితే కనిపించారు. అక్కడ ఉన్నారు అమ్మ అని చెప్తా ఉన్నాను. మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళామని చెప్పాం కదా! మామయ్య అందరూ చెల్లెల వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదనేసి నాగర్ కర్నూల్ వెళ్ళిపోయారు. మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాము.